ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ విజయన్న గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక వార్డులో ఉన్నాడు అనుకో, ఆయన నా దగ్గర రానవసరం లేదు. మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్లో వచ్చేస్తుంది. మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ప్రతి ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం. మీ గ్రామంలో కావచ్చు, టౌన్లో కావచ్చు, వార్డులో కావచ్చు, ఇమీడియట్గా ఫోన్ చేసి నమస్కారం, నా పేరు సుధీర్ రెడ్డి, నేను వార్డు నెంబర్ 35 లేదా నా ఊరు గ్రామం, ఓకే నా గ్రామం, నా పేరు సుధీర్ రెడ్డి అండి, ఫీడ్ చేసుకొని ఆయా డిపార్ట్మెంట్కి మేము ఇవి పంపించి ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పని చేస్తాం. తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు. అవసరం ఉంటే రావచ్చు, నేను కాదంటలే, రానవసరం లేదు. సెకండ్లీ లీడర్ల మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా నేను ర్యాండమ్గా వీక్లీ అట్లీస్ట్ ఒక 50 కాళ్ళు 100 కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా వాళ్ళు తిరిగి చేస్తామా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి, కారులో పోతున్నాను ఫోన్ చేస్తాను, అమ్మా సూర్యుడు నీ పని అయిందా, ఆ రోజు అడిగావు కదా పోలీస్ విషయం ఏమైంది, పలానా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాళహస్తి వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాకు చాలా కంప్లైంట్లు వస్తాయి. నేను ఆశ్చర్యపోయాను. నేను పోయి మాట్లాడినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎమ్మెల్యే పేరు విడిగా వాళ్ళు పర్సెంటేజ్ తీసుకున్నారంటే నిజంగానే చాలా తప్పు. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తే వదలని క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇది ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం నాకేదో పోతున్నట్టు నాకేం పోయేది లేదు, నాకు ఎవడు ఏం పీకలేడు. 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజల కోసం పనిచేసానికి వచ్చా. అంతేగాని బొజ్జల ఫ్యామిలీ అంటే ఒక మర్యాద ఉంది, ఒక పేరుంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని కానీ ఎవరన్నా అసోసియేషన్ చేసుకుంటే మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. వెరీ క్లియర్. ఎవడో ఒక్కరు దొంగ ఉంటే ఆ దొంగ వల్ల నాకు చెడ్డ పేరేంటి, ఆ దొంగని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. వెరీ క్లియర్. ఐఎమ్ టెలింగ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మళ్ళా చెప్తా ఉన్నా, ఎక్కడన్నా కానీ కరప్షన్ అనే పేరు కాళహస్తి వినపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండని చెప్తున్నాను. అలానే ఈ డిపార్ట్మెంట్స్ పోయినప్పుడు ఈ చిల్లర మెంబర్షిప్ డ్రైవ్ లో ఇప్పటికీ 53 lakh చేంజ్, 53 లక్షల చిల్లర మెంబర్షిప్స్ తీసుకున్నారు. దీంట్లో బ్యూటీ ఏంటంటే 36 లక్షల మంది కొత్త వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇదొక మంచి ప్రభుత్వం, ఇది నమ్మకమైన ప్రభుత్వం, ఇది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నట్టు నాకు తెలుస్తా ఉంది. తప్పకుండా వచ్చే కాలంలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాం. దాని తర్వాత ఇవి రోడ్స్ గీడ్స్ కూడా అన్నీ కూడా స్టార్ట్ చేశాం. డిసెంబర్ ఎండింగ్కి మ్యాక్సిమం రోడ్స్ ఎక్కడెక్కడ చేయాలనేది ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. గ్రామీణ 8 గంటలకంతా రాజీవ్ నగర్ కాలనీకి నేను రాబోతున్నా. అక్కడ 2 విషయాలు, ఒకటి ఫస్ట్ మార్నింగ్ పెన్షన్ పంపే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మా సార్ చూడు 35 31 సండే వస్తుంది, ఆ సండే ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఒక రోజు ముందే ఇద్దామని చెప్పి అలాంటి విజన్ బాబు గారిది. చిత్తశుద్ధి అంటే ఏ రకంగా ఉంటుంది అనేది మీరు గమనించాలి. సో 35 మనం పెన్షన్లు ఇవ్వబోతున్నాం. సో అన్నీ కూడా రిలీజ్ చేసేసి మేము రేపు మార్నింగ్ పెన్షన్ కార్కి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అట్లనే అక్కడ నేను అప్రిషియేట్ చేస్తున్నా స్వామి గారు, మినిస్టర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, వారు నిజంగానే చిత్తశుద్ధి ఎట్లుందంటే 148 crores ఇమీడియట్ గా సార్ శాంక్షన్, ఈ కష్టంలో శాంక్షన్ చేసి అన్ని రాష్ట్రాలు స్టేట్ వైడ్ ఇదే రకంగా కార్పొరేట్ లోన్లు బ్రహ్మాండంగా ఉండాలని అందరికీ చేసినాడు. సో ఇది ఒక మంచి పరిణామం. మనం చేసింది కళాశాల చేసింది, అందరు పాపం పిల్లలు బాధపడుతున్నారు. నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ. మొత్తం స్టేట్ లో ఉన్న హాస్టల్స్ అన్ని కూడా రెనోవేట్ చేసి, అన్నింటిలో కూడా బెడ్స్ క్రియేట్ చేసి, అన్ని కూడా టాయిలెట్ క్రియేట్ చేసి, నీట్ గా ఉన్న పాత్రలు, గ్యాస్ సిలిండర్లు అన్నీ డిసైడ్ అన్ని కొత్తవి.
అన్ని కొత్తగా తెచ్చి అన్ని కొత్తగా పెట్టుకొని కొత్త రకంగా వాళ్ళకి అన్ని హాస్టల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని చేస్తాం. ఇంకోటి కూడా మంచి న్యూస్ ఏంటంటే కాళాస్త్రిలో మనం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ 3 రెడీ చేశాం. ఈ ఫొటోస్ అన్ని కూడా మినిస్టర్ పెట్టడం జరిగింది, సీఎం పెట్టడం జరిగింది, లోకేష్ అని పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇది మొత్తం ఉండాలి, స్టేట్ మొత్తం చేయాలి ఈ రకంగా అని చెప్పి